హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 12th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుండి 16th వీడియో. అయితే ఈ వీడియోలో మనము ఎగ్జాంపుల్ 7 అయితే కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ప్రీవియస్ చాప్టర్స్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, వీటితో పాటు సెమిస్టర్ 1 చాప్టర్స్ రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇవన్నీ చాప్టర్స్ కూడా మీ కొత్త సిలబస్కి సంబంధించినవి మన ఛానల్లో ఉన్నాయండి. వీటన్నింటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓపెన్ చేస్తే అంటే ప్లేలిస్ట్ యొక్క లింక్స్ అన్నమాట అవి. సో ఓపెన్ చేస్తే వీడియో స్టార్టింగ్ నుండి చాప్టర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వీడియోస్ అన్నీ ఆర్డర్లో ఉంటాయి. ఓకే, మనం క్వశ్చన్ చదువుకుందాము. డయాగ్రాము మనకి క్వశ్చన్లు ఏమైనా ఇచ్చారు, ఇది ఇచ్చారు యాక్చువల్గా. ఇది మీకు అర్థం అవడం కోసం నేను డ్రా చేసింది. ఓకేనా ఫ్రెండ్స్? ఏ సాలిడ్ టాయ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెమిస్పియర్ సర్మౌంటెడ్ బై ఏ రైట్ సర్క్యులర్ కోన్. సర్మౌంటెడ్ అనే వర్డ్ మీకు సర్మౌంటెడ్ అని ఇస్తారు, ఒకసారి మౌంటెడ్ అని కూడా ఇస్తూ ఉంటారు. సర్మౌంటెడ్ అన్న మౌంటెడ్ అన్న వర్డ్స్ కనబడినప్పుడు దాని అర్థం ఒక సాలిడ్ మీద ఇంకొక సాలిడ్ వచ్చింది అన్నట్టు మాట. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ సాలిడ్ కింద ఉంది, దానిపైన ఏది వచ్చింది అన్నది మనం చూసుకోవాలి క్వశ్చన్ బట్టి. సో ఇక్కడ చూడండి, హెమిస్పియర్ సర్మౌంటెడ్ బై ఏ రైట్ సర్క్యులర్ కోన్ అంటే కోన్ ద్వారా సర్మౌంట్ అయిన హెమిస్పియర్ అని అర్థం. అంటే హెమిస్పియర్ పైన కోన్ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఈ విధంగా అన్నమాట. క్వశ్చన్లో ఈ హెమిస్పియర్కి ఒక రేడియస్ ఉంది, ఈ కోన్కి ఒక రేడియస్ ఉంది అంటే అప్పుడు మనం రెండు డిఫరెంట్ రేడియస్ కన్సిడర్ చేస్తాం. ఇక్కడ పర్టికులర్గా ఈ హెమిస్పియర్ రేడియస్ గురించి కానీ ఈ కోన్ రేడియస్ గురించి కానీ సెపరేట్గా ఏమీ ఇవ్వలేదు కాబట్టి మనము ఈ రెండు అంటే కోన్ యొక్క రేడియస్, ఈ హెమిస్పియర్ యొక్క ఈ రేడియస్ కూడా సేమ్ ఉంటుందని తీసుకుంటాం. ఓకేనా? ఇన్ కేస్ ఇస్తే మాత్రం మనం డిఫరెంట్గా తీసుకుంటాం, అది క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారం. సరే, ద హైట్ ఆఫ్ ఏ కోన్ అంటే ఇంతకీ పాయింట్ ఏంటంటే మనకి ఒక బొమ్మ ఉందంట, ఆడుకునే బొమ్మ. అది చూడడానికి ఈ ఫామ్గా ఉందని అన్నారు, అంటే బొమ్మరం టైప్గా అన్నమాట. ద హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ 2 సెంటీమీటర్స్. ఓన్లీ కోన్ యొక్క హైట్ మాత్రమే 2 సెంటీమీటర్స్, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 2 సెంటీమీటర్స్. అండ్ డయామీటర్ ఆఫ్ ద బేస్, చూసారా ఇక్కడ డయామీటర్ ఆఫ్ బేస్ అని ఇచ్చాడు తప్ప పర్టికులర్గా డయామీటర్ ఆఫ్ కోన్ అని కానీ లేదా డయామీటర్ ఆఫ్ హెమిస్పియర్ అని కానీ ఇవ్వలేదు. సో అక్కడ డయామీటర్ ఆఫ్ బేస్ అని ఇచ్చేసాడు కాబట్టి అంటే దాని అర్థం కోన్ యొక్క డయామీటరు హెమిస్పియర్ యొక్క డయామీటరు సేమ్ అని అర్థం. ఓకేనా? సో డయామీటర్ ఆఫ్ ద బేస్ ఈజ్ 4 సెంటీమీటర్స్. అంటే డయామీటర్ అంటే ఇదే కదండి, ఈ మొత్తం. సో ఈ మొత్తం అంటే ఇదే కదా, 4 సెంటీమీటర్స్. నెక్స్ట్, డిటర్మైన్ ద వాల్యూమ్ ఆఫ్ ద టాయ్. అంటే టాయ్ యొక్క వాల్యూమ్ ఎంత అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ సింపుల్గా మనకి రెండు సాలిడ్స్ కాంబినేషన్ కనిపిస్తుంది, ఒకటి కోను, ఒకటి హెమిస్పియర్. దీని యొక్క టోటల్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్పియర్. సింపుల్గా మనకి ఇక్కడతో ఇది అయిపోతుంది. ఇందులో ఇక్కడ మనకి రెండు క్వశ్చన్స్ అడిగారు, ఒకటి డిటర్మైన్ ద వాల్యూమ్ ఆఫ్ ద టాయ్, అది ఎలా అనేది మనం ఇప్పుడు చెప్పుకున్నాము. సింపుల్గా దీని వాల్యూము ఫైండ్ అవుట్ చేసేసి యాడ్ చేసేస్తే టోటల్ వాల్యూమ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్త చూడండి. అదే నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇందులోనే ఇంకో క్వశ్చన్. ఇఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ సర్కంస్క్రైబ్స్ ద టాయ్ ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద వాల్యూమ్స్ ఆఫ్ సిలిండర్ అండ్ టాయ్. ఫస్ట్ ఇక్కడ ఈ టాయ్ని రైట్ సర్క్యులర్ సిలిండర్ సర్కంస్క్రైబ్ చేసింది అంటే దాని అర్థం మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఈ వర్డ్ మనం సర్కంఫరెన్స్ అంటే సర్కిల్కి సంబంధించి సర్కంఫరెన్స్ అన్న ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాం. అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ 2πr అని చెప్పి రాసుకుంటుంటాం. అంటే సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత అని అర్థం, అంతే కదా. అంటే దాన్ని మనం ఒక బౌండరీగా కూడా కన్సిడర్ చేయొచ్చు కదా. ఈ టాయ్కి సర్క్యులర్ సిలిండర్ సర్కంస్క్రైబ్ చేసిందంటే ఈ టాయ్ చుట్టూగా సిలిండర్ అనేది ఒక బౌండరీగా ఫామ్ అయిందని అర్థం, అంటే ఈ డయాగ్రామ్ ప్రకారంగా. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు ఇది టాయ్ ఫస్ట్. ఓకేనా? ఈ టాయ్ అంటే ఇఫ్ యూ రైట్ సర్క్యులర్ సిలిండర్ సర్కంస్క్రైబ్ దిస్ టాయ్ అంటే అర్థం ఏంటంటే, రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటే ఇది అనుకోండి, ఇది ఈ టాయ్ని సర్కంస్క్రైబ్ చేసింది అంటే దాని అర్థం ఈ విధంగా అన్నమాట, అంటే చుట్టూరు ఫామ్ అయిందని అర్థం ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీని డయాగ్రాము ఇది అర్థమైందా, దీని అర్థం లోపల అన్నమాట ఇది అని మీకు అర్థం అవడం కోసం చెప్పాను ఎగ్జాంపుల్. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద వాల్యూమ్స్. డిఫరెన్స్ అంటే మైనస్, ఏంటిని మైనస్ చేయాలి, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. ఈ సిలిండర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ మన సిలిండర్ సర్కంస్క్రైబ్ అన్నాడు కదా, అంటే ఈ సిలిండర్ యొక్క వాల్యూము మైనస్ టాయ్ యొక్క వాల్యూమ్. అంటే ఏం లేదండి, ఫస్ట్ మనము ఈ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా? అప్పుడు వచ్చిన తర్వాత
ఆ సిలిండర్ యొక్క వాల్యూమ్ నుండి ఈ టాయ్ యొక్క వాల్యూమ్ సబ్ట్రాక్ట్ చేసేస్తే ఆన్సర్ అయిపోద్ది. అది దేనికి ఆన్సరు? ఈ సెకండ్ క్వశ్చన్‌కి. ఫస్ట్ దానికి డైరెక్ట్‌గా దీని యొక్క వాల్యూమ్ కనిపెట్టేస్తే సరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సర్కిల్ యొక్క దీని మెజర్మెంట్స్ మనకు తెలుసు అండ్ ఇది డయామీటర్ ఇచ్చారు. సో రేడియస్ ఎంత అవుతుందండి మనకి? హెమిస్ఫియర్‌ది డయామీటర్ 4 కాబట్టి రేడియస్ 2 అవుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ సిలిండర్ యొక్క వాల్యూమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి? πr²h. అంటే రేడియస్ తెలియాలి, హైట్ తెలియాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హెమిస్ఫియర్ యొక్క డయామీటర్ ఎంతైతే ఉంటుందో సిలిండర్ యొక్క డయామీటర్ కూడా అంతే ఉంటుంది. అంటే హెమిస్ఫియర్ యొక్క రేడియస్ ఎంతైతే ఉంటుందో సిలిండర్ యొక్క రేడియస్ కూడా అంతే ఉంటుంది. ఓకే, అక్కడికి రేడియస్ వచ్చేసింది. మరి హైట్ ఎంత ఉంటుంది సిలిండర్ది అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ప్లస్ ఇక్కడ నుండి ఇక్కడికి, ఇదే కదా సిలిండర్ యొక్క హైటు. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికంటే కోనికల్ పార్ట్ యొక్క హైట్, కోనికల్ పార్ట్ యొక్క హైట్ 2 సెంటీమీటర్స్. మరి ఇక్కడ నుండి ఇక్కడికి ఏమవుతుంది అంటే ఇది ఏమవుతుంది? విచ్ ఈజ్ ఏ రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్, అంతే కదండి. సో ఇప్పుడు టోటల్ స్పియర్ తీసుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ ద రేడియస్, అవునా? అలాగే ఇది కూడా ఏమవుతుంది? రేడియస్. సో ఇప్పుడు మనం హెమిస్ఫియర్ కన్సిడర్ చేసిన అంటే సగం స్పియర్ కన్సిడర్ చేసిన దిస్ ఈజ్ ద రేడియస్ అన్నమాట. అంటే దిస్ ఈజ్ ద రేడియస్. రేడియస్ ఎంతండి? 2 సెంటీమీటర్స్. అంటే ఇది కూడా 2 సెంటీమీటర్స్. అంటే ఇప్పుడు టోటల్ హైట్ ఆఫ్ ది సిలిండర్ ఎంత అవుతుంది మనకి? 4 సెంటీమీటర్స్. ఓకేనా ఫ్రెండ్స్? అంతే, మనకి ఇదే మెయిన్ కాన్సెప్ట్. ఇది అర్థమైతే మనకి ప్రాబ్లం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇందాక మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నదంతా కూడా ఇప్పుడు మనం సొల్యూషన్గా మనం ఇందాక మీకు అర్థమవడం కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను, దాన్ని బేస్ చేసుకుని మనం సొల్యూషన్ చేద్దాము. ఈ డయాగ్రామ్స్ రెండు కూడా మీరు నోట్ చేసుకోండి, మీకు అర్థం అవుతాయి. ఓకేనండి. మెజర్మెంట్స్ అన్నీ కూడా వెయ్యండి ఇక్కడ. అంటే డయాగ్రామ్స్లోనే మనం మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తున్నాం కదా, నీట్గా ఉంటుంది అండ్ క్లారిటీగా కూడా ఉంటుంది. ఫస్ట్ దీనికి సంబంధించిన వాల్యూమ్ చూద్దాము. హైట్ ఆఫ్ ద కోన్ హెచ్ అని అనుకున్నాను, దట్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ క్వశ్చన్లోనే ఇచ్చేసారు. డయామీటర్ ఆఫ్ ద బేస్ ఇచ్చారు మనకి, అంటే ఇక్కడ డయామీటర్ ఆఫ్ ద బేస్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. నేను మీకు చెప్పాను కదండి, డయామీటర్ ఆఫ్ ద బేస్ అంటే కోన్ యొక్క డయామీటర్ హెమిస్ఫియర్ యొక్క డయామీటర్ సేమ్ అని. సో అందుకనే దేర్ ఫోర్ రేడియస్ ఆఫ్ ద కోన్ దట్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద హెమిస్ఫియర్ దట్ ఈక్వల్ టు రేడియస్ అంటే అసలు మనం ఏం చేయాలి? ఈ డయామీటర్ని సగం చేయాలి. అంటే 4ని సగం చేస్తే 2. సో రేడియస్ ఆఫ్ ద కోన్ దట్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద హెమిస్ఫియర్ దట్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. దీన్ని R అని అనుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్గా మనకి వాల్యూమ్ ఆఫ్ ద టాయ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్ఫియర్. వాల్యూమ్ ఆఫ్ కోన్ అంటే 1/3 πr² ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్ఫియర్ అంటే 2/3 πr³. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇదంతా ఒక పార్ట్, ఇదంతా ఒక పార్ట్. ఓకేనా? అంటే ప్లస్తో సెపరేట్ అయ్యేటువంటి వాల్యూస్ అన్నీ కూడా ఒక్కొక్క పార్ట్స్ కింద, ఇదంతా ఒక్క వాల్యూ, ఇదంతా ఒక్క వాల్యూ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ప్లస్తో మనకి సెపరేట్ అయ్యాయి కదా, మనం కామన్ తీసుకునేటప్పుడు ఇలా చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఇక్కడ ఈ పార్ట్లోని 3 ఉంది /3, ఈ పార్ట్లో కూడా /3 కామన్గా ఉంది. సో అందుకే నేను 1/3 ఒకటి కామన్ తీసాను. నెక్స్ట్ ఇక్కడ పై ఉంది, ఇక్కడ కూడా పై ఉంది కాబట్టి ఒక పై కామన్ తీసుకున్నాను. ఇక్కడ r² ఉంది, ఇక్కడ r³ ఉంది. r³ అంటే r ఇంటూ r అని అర్థం. అంటే దీన్ని నేను r² ఇంటూ r అని రాసుకోవచ్చు కదండి. అంటే ఇక్కడ ఒక r² ఉంది, ఇక్కడ కూడా ఒక r² ఉంది. సో కాబట్టి ఈ రెండింటిలో నుండి కూడా ఒక r² కామన్ తీసాను. ఇంకా కామన్గా ఏమీ లేవు కాబట్టి, సో ఇప్పుడు చూడండి ఈ 3 కామన్ తీస్తాం. ఇక్కడ ఏముంటుందండి? హెచ్ ప్లస్ ఇక్కడ 3 కామన్ తీసాం కాబట్టి 2 అలాగే ఉంటుంది. ఓకేనా? నేను రౌండ్ చేసి మాత్రం మనం కామన్ తీసినట్టు లెక్క చూసుకోండి. సో 2 పై కామన్ తీస్తాం, r³ r² కామన్ తీస్తాం, ఇంకొక r ఉంటుంది. సో h + 2r. సో 1/3 ఇంటూ పై అంటే 22/7. లేదంటే క్వశ్చన్లో మనకి పై ఎంత తీసుకోమని చెప్పారు? పై ఈజ్ ఈక్వల్ టు 3.14 తీసుకోమన్నారు. డైరెక్ట్గా మీరు 3.14 వేసేసినా పర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? 3.14 1/3 ఇంటూ 3.14 ఇంటూ r² అంటే r ఇంటూ r అంటే ఎంత అండి మనకి? 2 సెంటీమీటర్స్. అంటే 2 ఇంటూ 2 ఇంటూ హెచ్ అంటే 2 ప్లస్ 2 ఇంటూ r అంటే 2. సో 2 ఇంటూ 2 4, 4 ప్లస్ 2 6 అండ్ 2 ఇంటూ 2 ఇక్కడ బయట 4, ఇంకా మిగిలిన నార్మల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇది 3 టేబుల్లో 2 టైమ్స్ క్యాన్సిల్ కదండి. సో 3.14 ఇంటూ 4 ఇంటూ 2. సో 4 ఇంటూ 2 అంటే 8, 3.14 ఇంటూ 8 అంటే ఏమవుతుందండి? 3.14 ఇంటూ 8, 8 4 జా 32, 8 1 జా 8, 11, 8 3 జా 24, 25. సో పాయింట్ ఇక్కడ 2 డిజిట్స్ ముందు ఉంది కాబట్టి ఆన్సర్ కూడా 2 డిజిట్స్ ముందు పెట్టుకోండి. అంటే 25.12 సెంటీమీటర్ క్యూబ్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ దిస్ టాయ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇప్పుడు పక్కన పెట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫైండ్ అవుట్ చేయాలి. అందులో నుండి ఇది తీసేయాలి. అప్పుడు రెండో దాని ఆన్సర్ కూడా మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ వరకు అయితే నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మన సిలిండర్ పార్ట్కి వచ్చేద్దాము. సో గివెన్ సిలిండర్ సర్కమ్స్క్రైబ్స్ టాయ్. సో హైట్ ఆఫ్ ద సిలిండర్ ఎంత అవుతుందని చెప్పామండి ఇందాక? 4 సెంటీమీటర్స్ హెచ్ అని అనుకున్నాను.
అండ్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఆర్ అని అనుకున్నాము. సేమ్ ఇందాక మనకి ఈ హెమిస్ఫియర్ యొక్క రేడియస్, కోన్ యొక్క రేడియస్ ఎంతైతే ఉంటుందో సిలిండర్ యొక్క రేడియస్ కూడా అంతే ఉంటుంది. అంటే మనకి క్వశ్చన్‌లో ఇవ్వలేదు కదా! అంతే ఉంటుందని మనం ఎలా తీసుకుంటామంటే అక్కడ మెయిన్ పాయింట్ క్వశ్చన్‌లో ఇవ్వలేదు కాబట్టి మనం అలా తీసుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ క్వశ్చన్‌లో ఇస్తే మనం ఇచ్చింది తీసుకుంటాం. ఓకేనా అండి. సో, క్వశ్చన్‌లో ఇవ్వలేదు కాబట్టి మనం డైరెక్ట్‌గా ఇదే రేడియస్ ఈ విధంగా ఉన్నట్టు మనం డయాగ్రామ్ ఇచ్చారు కాబట్టి మనం అలా తీసుకుంటాం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ డయాగ్రామ్ ఇవ్వకపోయినా గానీ మనం చేసేది అదే. ఓకేనా. సరే. సో, రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ ఆర్ అని అనుకున్నాను. దట్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. ఇక హెచ్ అని ఆర్ అని ఎందుకు అనుకుంటున్నామంటే మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవడం కోసం అంతే. అంతకన్నా ఏం లేదు. ఓకే. నౌ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫైండ్ ఔట్ చేసేస్తే ఏమవుతుందండి పై ఆర్ స్క్వేర్ హెచ్. సో, పై 3.14 తీసుకోమని చెప్పారు క్వశ్చన్‌లో. అందుకని 3.14 తీసుకోండి. ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఇంటూ ఆర్. సో, 2 ఇంటూ 2 ఆర్ అంటే 2 కదా మరి. సో, 2 ఇంటూ 2 ఇంటూ హైట్ హెచ్ అంటే ఎంతండి 4. సో, 2 2 జార్ 4, 4 2 జార్ 4 4 జార్ 16. సో, 3.14 ఇంటూ 16 నార్మల్ మల్టిప్లికేషన్ చేసేయండి. 3.14 ఇంటూ 16 మీకు ఆన్సరు 5024 వస్తుంది. ఓకేనా. అంటే పాయింట్ లేదనుకుని ఇంటూ చేసేస్తే తర్వాత పాయింట్ ఇటు సైడ్ 2 డిజిట్స్ ముందు ఉంది కాబట్టి ఆన్సర్‌లో కూడా 2 డిజిట్స్ ముందు పెట్టేయండి. అంటే 50.24 అనేది మనకి వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ వచ్చేసింది. వాల్యూమ్ ఆఫ్ ద టాయ్ కూడా మనం ఆల్రెడీ ఫైండ్ ఔట్ చేస్తాం. ఇంక క్వశ్చన్‌లో ఏమి అడిగారండి? 2 క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ ఏమో వాల్యూమ్ ఆఫ్ ద టాయ్. రెండో క్వశ్చన్ ఏమో డిఫరెన్స్. వాల్యూమ్ ఆఫ్ ద టాయ్ ఇందాక ఫైండ్ ఔట్ చేసేటప్పుడు డిఫరెన్స్. దేని యొక్క డిఫరెన్స్? డిఫరెన్స్ ఆఫ్ వాల్యూమ్. ఇలా విఓఐ డాట్ అని పెట్టినంటే వాల్యూమ్ అని అర్థం. సో, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అండ్ టాయ్ అని అర్థం. అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ టాయ్. సో, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే 50.24 మైనస్ వాల్యూమ్ ఆఫ్ టాయ్ అంటే 25.12. సో, ఈ రెండింటిని సపరేట్ చేసేయండి డైరెక్ట్‌గా. 50.24 25.12. సో, 4 - 2 1 2 - 2 4 - 2 2 2 - 1 1 5. సో, తెలుసు కదా నార్మల్ సపరేషన్ చేసేస్తే. సో, దిస్ ఈస్ ద ఆన్సర్. దేర్‌ఫోర్ డిఫరెన్స్ ఆఫ్ ద వాల్యూమ్స్ ఈక్వల్ టు 25.12 సెంటీమీటర్ క్యూబ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.